మామూలుగా మన సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే స్కూళ్ళలో కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడా కూడా వాష్రూమ్ ఫెసిలిటీస్ అసలు ఉండవు. అసలు ఉన్నా కూడా చాలా మెయింటెనెన్స్ లేకుండా వెళ్ళడానికి చిరాకు పుట్టేటట్టుగా ఉంటాయి. చాలామంది స్త్రీలు దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి పొద్దున ఇంట్లో బయలుదేరేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళి వస్తే మళ్ళీ సాయంత్రం ఇంటి వచ్చేదాకా బాత్రూమ్కి వెళ్ళే అవసరం లేకుండా ఉండేదానికి ప్రయత్నిస్తారు. దానికోసం నీళ్లు తక్కువ తాగి యూరిన్ ఆపుకుని బాత్రూమ్కి వెళ్ళే అవసరం లేకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మూత్రాశయం నిండిపోయిన తర్వాత కూడా మూత్రం పోయకుండా ఆపుకుని ఉండడం వల్ల మూత్రాశయం ఇరిటబుల్గా తయారవుతుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఇట్లా గడిపిన తర్వాత ఏమవుతుందంటే మాటిమాటికి మూత్రం పోవడం, బాత్రూమ్ వెళ్ళే లోపల మూత్రం లీక్ అయిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి, యూరోడైనమిక్ స్టడీ అని. దాన్ని బట్టి మందులు వాడాల్సి వస్తుంది. దాన్ని బాగు చేయొచ్చు, మందులతోనే బాగు చేయొచ్చు. మరీ తీవ్ర పరిస్థితుల్లో కొన్ని రకాల ఎండోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా కూడా ఈ ఓవర్ యాక్టివ్ బ్లడ్ని కంట్రోల్ చేయాల్సి వస్తూ ఉంటుంది.